ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 4వ అధ్యాయము 1 నుండి 26 వచనాలు ధ్యానించుకుందాం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభునకు తెలిసినప్పుడు ఆయన యూదయ ప్రదేశము విడిచి గలిలయ ప్రదేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్తిస్మమివ్వలేదు, గాని ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చును అని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకునుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటేనో గొప్పవాడవా అని ఆయనను అడుగగా, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మనల దప్పిగొనును, నేనిచ్చే నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెట్టి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లు చేదుకునుటకు ఇంత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేదనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాటలు సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా అనెను, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయునని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పెను. ప్రియ దేవునికి బిడ్డలారా, అద్భుతమైన విషయం. ఈ యొక్క కాంటాక్ట్లో ఒక స్త్రీ తన జీవితంలో
భయంకరంగా తను లోకములో నాశనకరమైన స్థితిలో పడి ఉన్నప్పుడు తనను రక్షించడానికి దేవుడు ఇచ్చిన ఒక పెద్ద ప్రణాళిక. వాస్తవానికి యూదయ నుంచి యూదయ నుంచి గలిలయకి వెళ్ళడానికి మధ్యన వారికి ఉండేటటువంటిది గలిలయ సముద్రం. ఆ సముద్రము దాటడానికి వారు నావలు కానీ కొన్ని ఓడలు కానీ వినియోగిస్తారు. ఆ నావలు కానీ ఓడలు కానికి వెళితే అది కొన్ని గంటల ప్రయాణం. కానీ యేసు ప్రభువారు చుట్టూ తిరిగి ఆయన నడుస్తూ వెళుతున్నాడు. ఎందుకు అంటే సమరయ్య మీద నుంచి గలిలయ ప్రదేశానికి నడక దారి ఉంది. ఆ నడక దారిలో ఆయన వెళుతున్నప్పుడు అది యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చినటువంటి ఒక బావి ఆ సమరయ్య దగ్గర ఉంది. ఆయనకి ముందే తెలుసు ఒక భయంకరంగా జీవితంలో చెడిపోయిన స్త్రీ అక్కడికి నీళ్ళకి వస్తుందని. తనను బాగు చేయాలి. తను ఓడ మీద వెళ్ళిపోతే, పడవ మీద వెళ్ళిపోతే హ్యాపీగా ఆయన గలిలయకి వెళ్ళిపోతాడు. కానీ ఆమె రక్షించబడ్డం అనేది జరగదు. కనుక ఆమె ఇప్పుడు రక్షణ పొందాలనేది దేవునికి ఉన్న సంకల్పం. ఆయన యూదయ ప్రదేశం ఉన్నప్పుడు తన బోధకు ఆకర్షించబడి చాలామంది బాప్తిస్మం తీసుకుంటున్నారు. యోహాను ఒకవైపు బాప్తిస్మం ఇస్తుంటే యేసు ప్రభువారు తన శిష్యులకు అభిషేకించినందున, ఆశీర్వదించినందుక వారు కూడాను బాప్తిస్మం ఇవ్వడం ప్రారంభించారు. కనుక యేసు ప్రభు దగ్గరికి అనేక మంది వచ్చి తన బోధ వింటున్నారు, బాప్తిస్మం తీసుకుంటున్నారు. సో ఆయన అనేక మంది దగ్గర ఒక విధంగా చెప్పాలంటే ఆయన కొనియాడబడుతున్నప్పుడు యూదులు ఆ విషయంలో ఇక విభిన్నంగా ఆలోచిస్తున్నారు. అందుకు యేసు ప్రభువారు యూదయ ప్రదేశం నుంచి గలిలయ ప్రదేశానికి వెళుతున్న మార్గములో ఈ సమరయ ఆయన దాటి వెళ్లాల్సి వచ్చింది. కాలినడకతో వెళ్ళినప్పుడు సమరయ పట్టణములో ఈ యోసేపు కొరకు దావీదు భక్తుడైనటువంటి యాకోబు ఇచ్చినటువంటి ఆ బావి అక్కడుంది. అది సమరయలోని సుఖారను ఒక ఊరి దగ్గరే ఆ బావి ఉంది. కనుక యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సమరయ స్త్రీ అక్కడ నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంచుమించు 12 గంటలు మధ్యాహ్నం ఆ ప్రాంతంలో ఆయన ఆ బావి దగ్గర కూర్చున్నాడు. శిష్యులేమో చాలా దూరం నడిచి వచ్చారు కదా, వారు ఆకలి కొని సమరయ పట్టణానికి రొట్టెలు కొనుక్కోవడానికి వెళ్ళారు. అంతలోనే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఒక స్త్రీ నీళ్లు చేదడానికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు, అమ్మా నాకు దాహానికి నీళ్ళు ఇవ్వగలవా అని అడిగినప్పుడు ఆ స్త్రీ, మీరు యూదులై ఉండి సమరయుల చేతుల మీదుగా మీరు నీళ్లు త్రాగుతారా అని ఆమె తెలియచేస్తుంది. అయితే యేసు ప్రభువారు తనను అడుగుతున్నారు, అమ్మా నీకు నీళ్ళు అడిగిన వ్యక్తి ఎవరో నీకు తెలుసుంటే నువ్వే అతనికి నీళ్ళు అడుగుండేదానివి, ఆయన నీకు జీవజలం ఇచ్చును కదా అని చెప్పినప్పుడు, అయ్యో ఈ బావి చూస్తుంటే చాలా లోతైనది, నీ చేతిలో అసలు ఎలాంటి నీళ్లు చేదుకునేటటువంటి పరికరాలు లేవు, ఎలా మీరు నీళ్ళు ఇస్తారు, నేను ఇంత దూరం నడిచి రాకున్నట్లుగా ఒకవేళ నీళ్ళు కనుక మీరు నాకు ఇస్తే చాలా మంచిదండి అని చెప్పి ఆ నీళ్లు తను కావాలనేటటువంటి భావనతో యేసు ప్రభును ఆమె అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు, అమ్మ ఈ నీళ్ళు కనుక త్రాగితే మరలా మీరు దప్పికొంటారు, అయితే నేనిచ్చే నీళ్ళు కనుక త్రాగితే అస్సలు మీకు దప్పిగా ఉండదు. మరి ఎవరైతే ఈ నీళ్ళు త్రాగుతున్నారో వాని కడుపులో నుండి ఊరేటి నీటి బుగ్గ వచ్చునని ఆమెతో చెప్పాడు. యేసు ప్రభు వారు ఇక్కడ చాలా రహస్యమైన మర్మంతో కూడిన మాటను చెప్తున్నారు. ఏంటంటే ఈ బావిలో ఉన్న నీళ్లు త్రాగడం కాదు, తను ఇచ్చే నీళ్లు అనగా తను ఇచ్చే వాక్యం అనే నీళ్లు ఎవరి కడుపులో నిండుతుందో, దాహముతో ఈ లోక సంబంధమైన అనేకమైన దాహంతో ఉన్న ప్రజలకు యేసు ప్రభు వారి యొక్క మాటలు వినేటటువంటి వారు వారికి చెప్పినప్పుడు, విశ్వసించిన వారు ఈ అవిశ్వాసులైన వారికి చెప్పినప్పుడు అనేక మంది దాహాన్ని తీర్చుకోగలరు, అనేక మంది జీవితంలో మంచి కార్యములు చేయగలరు. కనుక ఆమె ఏమంటుందంటే, అయ్యో అంతటి అద్భుతమైన నీళ్లు గనక మీ చేతిలో ఉంటే మాటికి వచ్చి ఇంత దూరం వచ్చి నేను నీళ్లు చేదుకుని వెళ్ళకున్నట్లుగా దయతో ఆ నీళ్లు నాకు ఇచ్చేయండి, ఆ నీళ్లు నేను
తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి ఆమె అడిగినప్పుడు యేసు ప్రభువారు మంచిదే, నేను ఆ నీళ్ళు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, అయితే నీకు ఒక్కదానికే కాదు నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని చెప్పాడు. ఎందుకంటే తన రహస్య జీవితం ఇప్పుడు బయలుపరచబడాలి. ఈరోజు ఆమె కడగబడాలి. తన బ్రతుకు యేసయ్య పవిత్రమైన వాక్యం అనే నీళ్లతో అది పవిత్రపరచబడాలి. అది దేవునికి ఉన్న ఉద్దేశం. అందుకే నీ భర్తను తీసుకురా అన్నప్పుడు ఆమె ఏమంటుంది, నాకు అసలు పెళ్ళి కాలేదు, నాకు పెనిమిటే లేదు, అసలు నాకు వివాహమే కాలేదని చెప్పినప్పుడు యేసుప్రభువారు అంటున్నా, అవునమ్మా నువ్వు చెప్పిన మాట నిజమే, నీకు వివాహము కాలేదు, కానీ నీకు 5 పెనిమిట్లుండిరి. ఇప్పుడు ఒకరికి నువ్వు ప్రేమిస్తున్నావు, వాడు కూడా నీకు పెనిమిటి కాడు, వాడు కూడా నీ జీవితంలో ఆయన ఉండడు. అంటే ఆమె ఇప్పటికీ దాదాపుగా 5తో మోసపోయింది. 5 నమ్మింది. అవునండి, ఈరోజు ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తి నమ్మించి తమ జీవితంలో వాడుకొని విడిచిపెడతా ఉంటారు. సమరయ స్త్రీ అలాంటి స్థితిలో ఉంది. అయితే ప్రభు అంటున్నాడు, నిజమే నువ్వు చెప్పావు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీకు ఆయన పెనిమిటి కాడు. ఒక్కొక్కరు నిన్ను ప్రేమించి నీకు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, నీ బ్రతుకంతా ఒంటరిగానే ఉంటున్నావు అని చెప్పినప్పుడు అప్పుడు ఆమె అంటుంది, అయ్యా నువ్వు నిజంగా ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుచున్నారు కదా అని యేసు ప్రభుతో చెప్పినప్పుడు గమనించండి, యేసు ప్రభువారు తన యొక్క జీవితమును గురించి గ్రహించి ఆమె తన జీవితంలో ఎప్పుడైతే ఆమె తెలుసుకుందో ప్రభు అంటున్నారు, నువ్వు ఒక ప్రవక్త అని చెప్పి యేసును ఆమె గుర్తిరిగి ఆమె చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మ ఒక కాలం వస్తుంది, ఈ పర్వతాల మీద కానీ ఎక్కడెక్కడ దేవాలయాలను కానీ ఆరాధించారు. మనుషులు ఆరాధించే స్థలము కేవలము వారు ఆరాధించాల్సినటువంటిది. మీరైతే రకరకాల విధంగా ఆరాధిస్తున్నారు, కానీ యూదుల నుంచి రక్షణ వస్తుంది. ఆరాధించాల్సినటువంటి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి యథార్థంగా దేవుణ్ణి ఆరాధించే కాలము వస్తుంది. అలాంటి రోజులు కావాలని తండ్రి కూడా కోరుకుంటున్నాడు. ఎందుకంటే తండ్రి ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని అమూల్యమైన మాట చెప్పినప్పుడు ఆ స్త్రీ క్రీస్తు అనబడిన మెస్సే వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలిచినని మరి నేను ఎరుగుదును అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు ఆయన నేనే అని ఆమెతో చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిసారిగా యేసు ప్రభువారు ఒక పతితైన స్త్రీకి మెస్సయ్య తనే అని, రక్షకుడు తనే అని, బోధకుడు తనే అని బయలుపరుచుకున్నాడు. ప్రియ సోదరి సహోదరుడా, నీ జీవితం ఎలా ఉన్నా దేవునికి నువ్వు స్పష్టంగా చెప్పగలవా? ప్రభు నీకు బోధకుడుగా, రక్షకుడుగా, సంరక్షకుడుగా ఆయన నీ ఎదుట నుండి నీకు నడిపించగలడు. తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి మీకు వందనాలు. ఈరోజు మీ మాటలలో మేము నేర్చుకుంది ప్రభువా అద్భుతమైన విషయం. ఎప్పుడైతే ఒక మనిషి ఒప్పుకోలు జరుగుతుందో, ఎప్పుడైతే ఒక మనిషి పశ్చాత్తాప హృదయంతో మీ దగ్గరికి వస్తున్నారో, మీరు సత్యమును ప్రభువా మీ యొక్క యథార్థంగా ఆరాధించేటటువంటి జీవితం ఆ బిడ్డలకు మీరు ఇస్తున్నారు. ఈరోజు మాకు అది కావాలి, దయచేయండి. మేము కూడా యథార్థంగా మిమ్మల్ని ఆరాధించి ప్రభువా మీ ప్రియమైన బిడ్డలుగా జీవించే భాగ్యవంతులుగా కృప చూపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.